హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ తీరథ్గర్ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం. వెనక సైడ్ మీకు సౌండ్ కూడా వినిపించవచ్చు. అంటే యాక్చువల్గా మెయిన్ ఎంట్రెన్స్ క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే జూలై లాస్ట్ వీక్ వాటర్ చాలా వస్తున్నాయి. యాక్చువల్గా నేను ఏంటంటే నవంబర్లో కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్. అప్పుడు ఏంటంటే అలో చేశారు, అప్పుడు వాటర్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే వాటర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మొత్తం ఆపేశారు, పోలేము. సో బెస్ట్ ఏంటంటే ఎంట్రీ టికెట్ లేకుండా వ్యూ చూడవచ్చు ఒక్కసారి. బట్ జనరల్గా అయితే మనకు అక్కడ ఎంట్రెన్స్ దగ్గర పార్కింగ్ చేసిన తర్వాత లోపలికి కొంచెం కిందికి దిగాలి. కిందికి దిగి వాటర్ వరకు కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం వెనక సైడ్ ఉన్నది ఏంటంటే పైనుంచి చూడొచ్చు. తీరథ్గర్ వాటర్ ఫాల్ ఏంటంటే ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ నుంచి ఒక సుక్మా రోడ్ సైడ్ ఒక 40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక గంట సేపట్లో రావచ్చు. బెస్ట్ ఏంటంటే మనం ఓన్ వెహికల్ వస్తే బెటర్. లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ప్రైవేట్ వెహికల్స్, ఆటోలు కానీ క్యాబ్ కానీ మన రెంట్ తీసుకొని కూడా రావచ్చు. గంట సేపు ప్రయాణం ఉంటుంది. రోడ్డు కూడా కండిషన్ కూడా బాగుంటుంది. దీని దగ్గరనే కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ అని కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. అంటే యానిమల్స్ గిట్ల అయితే ఏం కనిపించవు ఎక్కువగా. అంటే నేను అనుకున్న ప్రకారం నాకు ఎక్కువ కనిపించలేదు లాస్ట్ ఇయర్ వస్తే. కాకపోతే కుటుంసర్ కేవ్స్ అని, కైలాష్ కేవ్ అని ఉంటుంది. కుటుంసర్ కేవ్ చాలా లాంగ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఇన్ ఇండియా. అది లాస్ట్ టైం చూశాను. మీరు కనుక చూడకపోతే కనుక నేను ప్లేలిస్ట్లో పెడతాను. మీరు అందులో కుటుంసర్ కేవ్స్ చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి ఎలా రావాలంటే కనుక ఫస్ట్ మీరు జగదల్పూర్ రావాల్సి వస్తుంది. జగదల్పూర్ నుంచి అక్కడ మీరు అకామిడేషన్ తీసుకుంటే 4 ప్లేస్లు చూడవచ్చు. జగదల్పూర్లో హోటల్ తీసుకుంటే కనుక చిత్రకూట్ వాటర్ ఫాల్, తర్వాత చిత్రధార వాటర్ ఫాల్ 2 చూడవచ్చు. అదొక రోజు కవర్ అయిపోద్ది. రెండవ రోజు ఏంటంటే ఇది కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, కుటుంసర్ కేవ్ అందులోనే ఉంటుంది, అదొకటి చూడవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ తీరథ్గర్ వాటర్ ఫాల్. కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ మరి వర్షం పడుతుంది కాబట్టి జనరల్గా వర్షాకాలం కేవ్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. సో మీరు ఒకవేళ వచ్చినా కూడా నాకు తెలిసి ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు తీరథ్గర్ వాటర్ ఫాల్ బంద్ ఉంది. సో ఇక్కడ నుంచి చూడవచ్చు. ఎందుకంటే వాటర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉందంట. ఇంకా ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. అయినా సరే డేంజరస్ అని అలౌ చేయట్లేదు ఇక్కడ. అక్కడ ఉన్నారు కొంతమంది స్టాఫ్. లేకపోతే ఇంకొంచెం ముందుకు ఈ రూట్లో వెనక సైడ్ ఇంకెళ్తే ఎంట్రెన్స్ వస్తుంది. మనం ఇక్కడనే అయిపోయాము, ఇక్కడ టర్నింగ్ మీద. इधर आ जाए।